అందరికీ నమస్తే అండి. ఐటీబీపీ నుండి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. మొత్తం మనకి 3 రకాల పోస్టులు అయితే రిలీజ్ చేశారు. అందులో హెడ్ కానిస్టేబుల్ వెటనరీ, అలాగే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్, కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్కి మాత్రమే వెటనరీకి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. మిగతా పోస్టులకి 10th క్లాస్ క్వాలిఫికేషన్ అండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి, హెడ్ కానిస్టేబుల్ వెటనరీ వచ్చేసరికి మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. వెటనరీకి సంబంధించిన కోర్స్ అనేది చేసి ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్ మేలు ఫిమేలు ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. సో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. ఎటువంటి యానిమల్ సంబంధించిన కోర్స్ అనేది అవసరం లేదు. వెటనరీకి సంబంధించిన కోర్స్ అనేది అవసరం లేదు. ఒక హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి మాత్రమే దానికి సంబంధించిన వెటనరీ కోర్స్ అనేది ఉండాలండి. ఇక్కడ మనకి ఈ యొక్క యానిమల్ ట్రాన్స్పోర్ట్కి అయితే అవసరం లేదండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ వచ్చేసరికి ఓన్లీ మేల్ క్యాండిడేట్లే, ఫిమేల్ అయితే అప్లై చేసుకోవడానికి లేదండి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి అలాగే కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి మాత్రం మేలు ఫీమేల్ ఇద్దరు కూడా ఎలిజిబుల్లే. ఇక్కడ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ మాత్రం ఓన్లీ మేల్ క్యాండిడేట్లు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇక్కడ మన కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి మాత్రం 115 పోస్టులు అయితే ఉన్నాయండి. మొత్తం మనకు ఓవరాల్గా వచ్చేసరికి 128 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేసరికి 9 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్కి 4 పోస్టులు ఉన్నాయి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి 115 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి సంబంధించిన కోర్స్ అయితే చేసి ఉండాలి. కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి కెన్నెల్ మ్యాన్కి మనకి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందండి. సో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మీకు ఎలా జరుగుతుందో మీకు చెప్తాను. అయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలండి. ఆఫ్లైన్ కాదండి, ఆన్లైన్ మాత్రం మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు ఇచ్చిన వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవాలి. మనకి ఆన్లైన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8వ నెల 12వ తేదీ నుండి స్టార్ట్ అవుతుందండి. మనకి ఇప్పుడు వచ్చిన నోటిఫికేషన్ వచ్చేసరికి షార్ట్ నోటిఫికేషన్ అండి. అంటే పూర్తి వివరాలు అయితే మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు. మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారో 12వ తేదీన అప్పుడైతే మీకు ఫుల్గా అంటే ఫిజికల్ టెస్ట్ గురించి మొత్తం అందులో డీటెయిల్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక నోట్లో అయితే ఒకటి ఇవ్వడం జరిగింది, మనకి పోస్టులు అనేది ఏ క్షణమైనా పెరగచ్చు తరగచ్చు అని, అంటే ఇంక్రీజ్ డిస్క్రీజ్ అనేది అవుతాయని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారండి. మీకు చూపిస్తుంది చూడండి. సో ఇక్కడ అంటే ఆ పోస్టులు మనకి ఇప్పుడు ఉన్న 128 పోస్టులకి పెరగచ్చు తగ్గొచ్చు అండి. సో అది మీరు డిసైడ్ అయ్యి అప్లై చేసుకోండి. సో ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకు 100 రూపాయలు పే చేయాలండి ఆన్లైన్లో. ఎవరైతే ఎస్టీ ఎస్సీ ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉన్నారో వారికైతే ఈ 100 రూపాయల ఫీజు అనేది మినహాయింపు అయితే ఉంటుందండి. ఇక్కడ మనం ఎలిజిబిలిటీ చూద్దామండి. మనకి హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి వచ్చేసరికి ఏజ్ వచ్చేసరికి 18 నుండి 27 సంవత్సరాలు ఉన్న ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏజ్ రిలాక్షన్ అయితే ఉంటుందండి. ఓబీసీకి 3 years, ఎస్సీ ఎస్టీకి 5 years అయితే ఉంటుంది. సో మనకి 18 నుండి 27 సంవత్సరాలు ప్లస్ మీ యొక్క ఏజ్ రిలాక్షన్ ఎంత ఉంటే అంత వర్తిస్తుంది. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 12th క్లాస్ అంటే ఇంటర్మీడియట్ కంపల్సరిగా పాస్ అయ్యి ఉండాలి. ఇంటర్మీడియట్ తర్వాత ఈ యొక్క హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి సంబంధించిన కోర్స్ అనేది ఇక్కడ చేసి ఉండాలి. మినిమం టు మినిమం 1 year కోర్స్ అయినా చేసి ఉండాలి అని ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో హెడ్ కానిస్టేబుల్ వెటనరీకి మాత్రం కంపల్సరిగా వెటనరీ కోర్స్ అనేది చేసి అయితే ఉండాలండి. సో నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ యానిమల్ ట్రాన్స్పోర్ట్కి వచ్చేసరికి 18 నుండి 25 సంవత్సరాల ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. మేలు ఫీమేలు ఇద్దరు కూడా ఎలిజిబులే. ఇది 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చండి. ఎటువంటి యానిమల్కి సంబంధించిన కోర్స్ అయితే అవసరం లేదు, వెటనరీకి సంబంధించిన కోర్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడైతే ఎటువంటి మెన్షన్ అనేది చేయలేదు. ఒక మెట్రిక్ క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి కానిస్టేబుల్ కెన్నెల్ మ్యాన్ వచ్చేసరికి 18 నుండి 27 సంవత్సరాలు ఏజ్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది కూడా సేమ్, ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. మనకి పూర్తిగా ఆన్లైన్లోనే అప్లై అయితే
చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఫుల్గా మీకు 12వ తేదీన నెక్స్ట్ మంత్ ఆగస్టు 12వ తేదీన నోటిఫికేషన్ ఫుల్గా వస్తుందండి. పూర్తి వివరాలు అంటే ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, రన్నింగ్ 5 km ఉంటుందా 1.6 ఉంటుందా అనేది కూడా, హైట్ గురించి కూడా మొత్తం ఫుల్ నోటిఫికేషన్లో ఉంటుందండి. సో ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి. ఇక్కడ మనకి సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసరికి ఫిజికల్ టెస్ట్ ఉంటుందండి. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆ రెండు క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందండి. సో ఈ విధంగా అయితే సెలక్షన్ ప్రొసీజర్ అవుతుంటుంది. మనకు మొదటగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అని ఇక్కడైతే సెలక్షన్ ప్రొసీజర్లో చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఉన్నారో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 12వ తేదీన ఆగస్టులో స్టార్ట్ అవుతుందండి. సో మనకి లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 10వ తేదీన మనకి లాస్ట్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్లు ఉన్నారో మీరైతే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది 12వ తేదీన మీకు ఇవ్వడం జరుగుతుంది. హైట్ ఏ విధంగా ఉంటుంది, అలాగే రన్నింగ్ ఏ విధంగా ఉంటుంది, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, మొత్తం కూడా మీకు వివరించడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.